హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివాస్ అన్లాక్స్. ఈ వీడియోలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. సింపుల్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే, ఫ్యూచర్లో ఏదైనా ఒక పనిని ఒక టైంకి నేను చేసేసి ఉంటాను అని చెప్పడాన్నే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చూస్తాం. ఓకే, డెఫినేషన్ చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై దిస్ టైమ్ టుమారో. అంటే రేపు ఈ సమయానికి ఈ పని నేను కంప్లీట్ చేసేసి ఉంటాను అనే సందర్భాన్ని చెప్పడాన్నే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఓకే, సో ఈ సమయం అనే కావచ్చు, ఇంకా మారిపోవచ్చు, మనం ఏ సమయం అయినా అట్లా మనం చెప్పచ్చు. ఓకే, ఫార్ములా చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది మారింది. ఏమైంది? విల్ హ్యావ్ అనేది యాడ్ అయింది. ఓకే, నార్మల్గా మనం పాస్ట్లో అయితే హ్యాడ్ చూసాం, ప్రజెంట్లో అయితే హ్యావ్, అండ్ ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విల్ హ్యావ్ అనేది మనం అన్ని ప్రొనౌన్స్కి యూజ్ చేయొచ్చు. అండ్ స్పెషల్గా వీకి మనం షెల్ హ్యావ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ బై 8 PM. నేను రాత్రి 8 గంటల లోపు నా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ బై 8 PM. ఓకే, అర్థమైందా? అంటే ఏంటి? ఫ్యూచర్లో జరిగే ఒక టైం, ఫ్యూచర్లో జరగబోయే ఒక పనిని ఏ టైం కల్లా కంప్లీట్ చేస్తాము అని ముందే చెప్తున్నాను. అంటే ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అనేది కంప్లీట్ చేస్తాను ఎప్పటికల్లా? బై 8 PM. 8 PM లోపు హోంవర్క్ అనేది కంప్లీట్ చేస్తానని ముందే చెప్తున్నాను. ఓకే, సో ఫ్యూచర్లో ఏదైనా ఒక పని ఒక సమయం కల్లా కంప్లీట్ అయిపోతుందని చెప్పడాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు నార్మల్గా మనం ఫార్ములా యూజ్ చేసి రాస్తాం కదా. ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడి ఉంటాను. ఐ విల్ నాట్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడి ఉండను. విల్ ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడి ఉంటానా? విల్ ఐ నాట్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడి ఉండనా? ఓకే, మనం మామూలుగా ఫార్ములా యూజ్ చేసి అండ్ సబ్జెక్ట్ ఇవన్నిటిని ఆబ్జెక్ట్ ఇవన్నీ యూజ్ చేసి రాస్తే ఇలా ఉంటాయి సెంటెన్సెస్. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ప్రొనౌన్కి విల్ హ్యావ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, సో చూద్దాం ఒకసారి. అన్ యాక్షన్ దట్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ ఏ స్పెసిఫిక్ ఫ్యూచర్ టైం. అంటే ఫ్యూచర్లో ఒక స్పెసిఫిక్ టైం కల్లా ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది అని చెప్పడాన్ని మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ బై 8 PM. నేను రాత్రి 8 గంటల లోపు నా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాను. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి అన్ యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ ఫ్యూచర్ యాక్షన్. అంటే ఫ్యూచర్లో ఒక యాక్షన్ జరిగే ముందే మన యాక్షన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి ఇది చెప్తాం. ఓకే, అంటే ఏంటి? ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మనం పాస్ట్లో చూసాం ఏంటి? ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ అనే ఒక యాక్షన్ జరిగే ముందే ఇంకొక యాక్షన్ జరిగిద్ది, ఏది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది జరిగిద్ది అని చూసాం. సో ఇక్కడ కూడా అలా రెండు యాక్షన్స్ అనేవి మనం చెప్పచ్చు. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలా రెండు యాక్షన్స్లో తీసుకుంటే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎలా వస్తుంది? షీ విల్ హ్యావ్ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్. నేను చేరుకునే లోపు ఆమె వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఏమో ఫస్ట్ యాక్షన్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకుంటాం మనం ఇక్కడ. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఏంటిది? సెకండ్ యాక్షన్. అంటే ఇక్కడ మీరు చూస్తే షీ విల్ హ్యావ్ లెఫ్ట్, ఆమె వెళ్ళి ఉంటుంది, బిఫోర్ ఐ అరైవ్, నేను చేరుకునే లోపు. అర్థమైందా? అరైవ్ అనేది ఏంది? సెకండ్ జరిగింది, దానికన్నా ముందు అమ్మాయి వెళ్ళిపోయింది. ఓకే, అలా రెండు యాక్షన్స్ని మనం చెప్పేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఓకే, టు ఎక్స్ప్రెస్ ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి కంప్లీట్ అవుతుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్పచ్చు.
దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ వర్క్ బై నెక్స్ట్ మంత్. వచ్చే నెల నాటికి వారు ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటారు. ఓకే, ఇక్కడ చూసారా బై నెక్స్ట్ మంత్ అన్నాం, బై టుమారో, బై నెక్స్ట్ మంత్ ఇలాంటి కీవర్డ్స్ మనం యూస్ చేస్తుంటాం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి టు డిస్క్రైబ్ ఫ్యూచర్ అచీవ్మెంట్స్, అంటే ఫ్యూచర్లో నేను ఇది అచీవ్ చేస్తానని చెప్పడానికి ఇలాంటి వాటికి కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పచ్చు. బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్. వచ్చే సంవత్సరం నాటికి నేను నా బీటెక్ పూర్తి చేసి ఉంటాను. అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ అనే ఒక ఫ్యూచర్లో ఒక టైం చెప్తున్నాం, ఆ టైం కల్లా ఈ పని నేను చేసేసి ఉంటాను అని చెప్తున్నా. సో ఇలాంటివి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పచ్చు. ఓకే, మళ్ళీ చూడండి, బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్. వచ్చే సంవత్సరం నాటికి నేను నా బీటెక్ పూర్తి చేసి ఉంటాను. అండ్ టు ఇండికేట్ డెడ్ లైన్స్, సో డెడ్ లైన్స్ ఇండికేట్ చేయడానికి కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. వీ విల్ హ్యావ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ బిఫోర్ ఫ్రైడే, అంటే శుక్రవారం లోపు మేము నివేదిక సమర్పించి ఉంటాము. అంటే ఫ్యూచర్లో, ఇది కూడా సేమ్ అదే, ఫ్యూచర్లో అంటే ఏంది, ఫ్రైడే లోపు మనం సబ్మిట్ చేసేసి ఉంటాం, రిపోర్ట్ సబ్మిట్ చేసేసి ఉంటాం. ఓకే, ఇలా అంటే ఏంది, ఫ్యూచర్లో ఒక పని జరిగే ముందు, అంటే ఫ్యూచర్లో ఈ సమయానికి మనం ఈ పని చేసేసి ఉంటామని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. లేదా ఫ్యూచర్లో ఒక పని జరిగే ముందే మనం ఈ పని చేసేసి ఉంటాము అని చెప్పడానికి కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ కీవర్డ్స్ వచ్చేసి బై టుమారో, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్. సో ఇలా. అండ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ బై టు నైట్? ఈ రాత్రి లోపు నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసి ఉంటావా? దానికి ఆన్సర్ ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు. సో ఇలా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకుంటే, చెప్పా కదా షెల్ అనేది మనం యూస్ చేయొచ్చు, అక్కడ ఐకి కానివ్వండి, వీకి కానివ్వండి యూస్ చేయొచ్చు. ఐ షెల్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికి ఎగ్జామ్ రాసేసి ఉంటాను. అర్థమైందా? ఐ షెల్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్, రాసేసి ఉంటాను, బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి. ఇలా ఐ షెల్ హ్యావ్ పెయిడ్ ద ఫీ బై దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికి ఫీజు కట్టేసి ఉంటాను. ఓకే, ఇలా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పచ్చు. అండ్ ఇక్కడ చూసారా, అన్నిటికీ మనం విల్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇండికేట్స్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ టుమారో అని వచ్చారు, కానీ ఫ్యూచర్లో జరిగి ఏదైనా టైం తీసుకోవచ్చు. ఓకే, అంటే ఏంటి, ఫ్యూచర్లో ఒక పనిని మనం ఒక సమయం లోపు చేసేసి ఉంటామని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో మీరు తెలుసు కదా, సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్గా తీసుకొని వెర్బ్స్ అనేవి మారుస్తూ, సో ఆబ్జెక్ట్స్ వాటికి తగినట్లు ఆబ్జెక్ట్స్ తీసుకుంటా కొన్ని సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేసి వాటి మీనింగ్స్ ఎలా వస్తున్నాయని చెప్పి అబ్జర్వ్ చేయండి. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.